జగన్ అతి మంచితనం కూడా రాజకీయంగా మొన్నటి ఎన్నికల్లో దెబ్బ కొట్టిందని కొందరు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అందుకు ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సినీ ప్రముఖులంతా ఆయన్ని కలవడానికి వెళ్ళారు. చిరంజీవి అయితే తన సతీమణి గారితో కలిసి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి దంపతులు వాళ్ళకు సాధారణంగా స్వాగతం పలికి భోజనాలు పెట్టి సన్మానించి కారు దగ్గర వరకు వచ్చి ఎక్కించి మరీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు. ఆ రోజు అయితే చాలా చాలా గౌరవంగా ముఖ్యమంత్రి చూసుకున్నారు తనని అని చిరంజీవి కూడా వ్యాఖ్యానించారు. చాలా ఆప్యాయత చూపించారు. కానీ ఆ తర్వాత హీరోలంతా ఒకసారి జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలిశారు. అక్కడి నుంచి వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది ప్రతిపక్షం. హీరోల్ని నడిపిస్తారా అంటే ఇంట్లో కార్లు బయట పెట్టి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా దాన్ని ఒక పెద్ద బూతుగా చిత్రీకరించేశారు. చిరంజీవితో నమస్కారం పెట్టించుకుంటారా అన్నది ఒక దానికి సంబంధించి ఇంకా చిరంజీవిని అవమానించేశారని. పవన్ కళ్యాణ్ అయితే మా అన్నతో దండం పెట్టించుకున్నారు అన్నట్టుగా మాట్లాడేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వీళ్ళంతా వెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చిరంజీవి నమస్కారం పెట్టారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత పెద్దగా గగ్గోలు పెడుతూ ఉన్నారు. అంటే ఆ వీడియో బయటకు రాకపోతే చిరంజీవి రహస్యంగా అయితే దండాలు పెడతారు, బహిరంగంగా దండాలు పెట్టరు. ఆ వీడియో బయటకు రాదు అని అనుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి నమస్కారం పెట్టారు అన్న ఒక ఇంప్రెషన్ని కలిగించింది. ఎందుకంటే కెమెరా ముందు ఒకలాగా, కెమెరా లేనప్పుడు ఇంకోలాగా చిరంజీవి ఉంటారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించి చిరంజీవి వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నం చేశారు. అయితే ఆ అంశాన్ని అడ్డం పెట్టుకొని హీరోల ఫ్యాన్స్ని అందరినీ రెచ్చగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన బాగా పనిచేశాయి. హీరోలందరినీ జగన్మోహన్ రెడ్డి అవమానించారు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం ఓడించాలి రాజకీయంగా అంటూ సినిమా అభిమానుల్లోనికి బాగా నూరిపోసే ప్రయత్నం చేశారు. ఇది తెలిసి ఈ ప్రచారం నడుస్తోందని. కానీ జగన్మోహన్ రెడ్డి ఇదే అతి మంచితనమో లేదంటే అన్ని దానికి భగవంతుడు ఉంటారు అని అంటుంటారు కదా, అలాగే ఇలాంటి ప్రచారం నడుస్తూ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అలాంటి స్పందన లేదు. దీన్ని కూడా మనమైతే వాళ్ళకి ఎలాంటి అవమానం చేయలేదు, వాళ్ళని చాలా సంస్కారవంతంగానే చూసుకున్నాం, అందరినీ అన్న అంటూనే సంబోధించాం, చిరంజీవి దంపతులు ఇంటికి వస్తే వాళ్ళకి సన్మానించి భోజనాలు పెట్టి పంపించాం. ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం వివరణ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు, ఆ ప్రచారం చేసుకున్న వాళ్ళ మా నాన్న వాళ్ళే పోతారు, ఆ పాపాన వాళ్ళే పోతారు అని జగన్మోహన్ రెడ్డి వదిలేశారో ఏమో కానీ దాన్ని అలసగా తీసుకున్నారు. వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఈ అంశం పైన స్పందన లేకపోయేసరికి ప్రతి ఒక్కరూ రెచ్చిపోయారు. ఇక ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఒక వ్యక్తి, సినిమా వ్యక్తి, అతని పేరేంటో కానీ, అన్న దండం పెడితే తమ్ముడు పిండం పెట్టారంటూ కూడా మాట్లాడేశారు. అంత దూరం వెళ్ళిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉండి ఉంటే, రేవంత్ రెడ్డిని సినిమా ప్రముఖులంతా కలిసిన తర్వాత ఎవరైనా సరే రేవంత్ రెడ్డి ఇలా అవమానించాడు హీరోల్ని, వాళ్ళతో నమస్కారం పెట్టించుకున్నారు, దీనికంతా హీరోలు అట్టయ్యారు అంటే ఇలాంటి ప్రచారం చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి సరేలే దేవుడున్నాడు అని వదిలేశారు. కానీ రేవంత్ రెడ్డి అయి ఉంటే ఒకటి చేసేవాళ్ళు నాకు తెలిసి. ఎవరెవరైతే అక్కడికి వచ్చారో మీటింగ్కి వాళ్ళందరితోనూ లేదు ఈ ప్రచారం తప్పు, ముఖ్యమంత్రి మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకున్నారు అంటూ బయటలు ఇవ్వడమో, ప్రత్యేకంగా కెమెరాల ముందుకు వచ్చి లేదంటే ట్విట్టర్లో స్పందించడమో లాంటివి చేయించి ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటివి చేయలేదు, అంత ఒత్తిడి చేయలేదు, వదిలేశారు. వాళ్ళ ఇష్టం లేండి, నిజానికి హీరోలే వాళ్ళగా స్పందిస్తారేమో అన్నట్టుగా వదిలేశారు. వాళ్ళు స్పందించలేదు. వీళ్ళు రాజకీయంగా దాన్ని బాగా వాడేసుకొని ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశారు. అంటే అతి మంచితనం ఉండడం కూడా ఒకసారి ఇబ్బందికరమైన అన్న విషయం అయితే ఆ ఎపిసోడ్లో అనిపించింది. ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో ఎంత మాట్లాడారు. ఆ రోజు టికెట్ల ధరలను తగ్గించాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంది, నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్ళు, అమెజాన్ ప్రైమ్ లాంటి వాళ్ళు 1000 రూపాయలకే సంవత్సరం మొత్తం సినిమాలు చూపిస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో మీరు టికెట్ల ధరలు అధికంగా పెట్టుకుంటే థియేటర్లకు రావడం అన్నదే ప్రజలు మానేస్తారు. అదేదో నెల సబ్స్క్రిప్షన్తో ఓటీటీలోనే చూసుకుందామనే స్థాయికి వస్తారో అప్పుడు మొత్తం థియేటర్లు పోతాయి, ఎగ్జిబిటర్లు మొత్తం మునిగిపోతారు. కాబట్టి రీజనబుల్గా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలాగా థియేటర్కి వెళ్తే మనకి పెద్దగా ఇబ్బంది లేదు ఆర్థికంగా అనే ఒక పొజిషన్లో తీసుకోండి. థియేటర్లు బతుకుతాయి, చిత్ర పరిశ్రమ చాలా రోజులు ఉంటుంది, కాబట్టి రీజనబుల్గా రేట్లు డిసైడ్ చేస్తామని అన్నప్పుడు ఎంత రాద్ధాంతం చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఏం హక్కు ఉంది సినిమా టికెట్ల ధరలు తగ్గించడానికి అన్నారు. ఇదే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏం వ్యాఖ్యలు చేశారు, ఈరోజు సినిమా టికెట్ల మీదకి వస్తావు, రేపు మోహన్ బాబు స్కూల్ని కూడా ప్రస్తావించారు. ఆ రోజు మోహన్ బాబు కాలేజీలో ఫీజులు కూడా మీరే నిర్ణయిస్తారన్నారు. యాక్చువల్లీ ఆ రోజు ఆయనకు తెలియదేమో కానీ సినిమా పరిశ్రమ అయినా, స్కూల్ అయినా, మరి ఏ ఇన్స్టిట్యూట్ అయినా గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉంటుంది. మా ఇష్టానికి వ్యాపారం చేసుకుంటాం అంటే ఇదేమి ఇల్లీగల్ బిజినెస్లు కాదు కదా. ఒక బిజినెస్ నడుస్తుందంటే దాని మీద ప్రభుత్వ అజమాయిషి తప్పనిసరిగా ఉంటుంది.
మమ్మల్ని మాకు వదిలేయండి, థియేటర్లని, సినిమాల్ని, ప్రేక్షకుల్ని మాకు వదిలేయండి, మేము వాళ్ళని మింగేస్తాం, టికెట్ ధర 1300 పెట్టి అమ్ముకుంటాం, వాడు వస్తాడు మేము అమ్ముతాం, మధ్యలో మీకేంటి బాధ అని అంటే, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి మోనోపాలిజం, ఇలాంటి ధిక్కార స్వరాలు ఉన్నప్పుడే దాన్ని నియంత్రించి సామాన్య ప్రజల్ని, పేద ప్రజల్ని అలాంటి వ్యక్తుల నుంచి, అలాంటి సంస్థల నుంచి, అలాంటి విపరీతమైన ధోరణులు ఉన్న వాళ్ళ నుంచి కాపాడేందుకే ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ రెగ్యులరైజ్ చేసేది ప్రభుత్వాలే. ఎంతవరకు ప్రజల్ని వీళ్ళు పీడిస్తారు అనేది చూసుకొని మరి టికెట్లను డిసైడ్ చేసేది ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటుంది. కానీ ఆ రోజు అలా మాట్లాడేశారు. ఇంకోటి ఆ రోజు చెప్పింది ఏంటి పవన్ కళ్యాణ్, కొంతమంది ఆ రోజు డిబేట్ వచ్చినప్పుడు చాలామంది హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, దానివల్లనే సినిమాల బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, హీరోలు కొద్దిగా రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ఇంత ప్రేక్షకుల మీద ఇంత భారం వేయాల్సిన అవసరం కూడా ఉండదు అన్న ఒక డిబేట్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అదే ఆ రోజు రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లోనే ఒరే దద్దమ్మల్లారా, ఒరే సన్యాసులారా, ఇదే పదాలు వాడారు ఆయన. దద్దమ్మల్లారా, సన్యాసులారా, వెల్త్ క్రియేషన్ చేసుకోవాలి హీరోలు అంటే సంపద సృష్టించాలి, అలా సంపద సృష్టించగలిగినప్పుడే కదా నేను మొగలయ్యకు 2.5 లక్షలు ఇవ్వగలుగుతాను, సైనిక్ స్కూల్కి 1 కోటి రూపాయలు ఇవ్వగలుగుతాను, మీకు డబ్బులు వద్దు మాకు డబ్బులు వద్దు అంటే బూడిద రాలుతుంది అంటూ ఎద్దేవా చేశారు. కానీ ఆ రోజు అలా మాట్లాడిన పవన్ కళ్యాణ్, వైసీపీ ప్రభుత్వంలో అలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండి తన కూటమిలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నిన్న ఏం మాట్లాడారు ఆయన, ఒక్కో హీరో 100 నుంచి 300 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు బండారు సత్యనారాయణమూర్తి. అసలు బెనిఫిట్ షోలు ఎందుకు ఇవ్వాలి, ఎవరి కోసం ఈ బెనిఫిట్, ఏ చారిటీ చేస్తూ ఉన్నారా, సినిమాలకు 1000 కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారు, గతంలో టికెట్లను బ్లాక్లో అమ్మితే పోలీసు వాళ్ళు అడ్డుకునేవాళ్ళు, ఇప్పుడు నిర్మాతలే టికెట్లు అమ్ముతున్నారు అని మాట్లాడారు. అంటే ఏంది, నిర్మాతలంతా బ్లాక్ టికెట్లు అమ్ముకునే దొంగలు, ఆదాయాన్ని దాచిపెట్టే దొంగలు, వాళ్ళ మీద జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వెంటనే దాడులు చేయాలన్నట్టు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడారు. ఒక్కో హీరో 100 నుంచి 300 కోట్లు తీసుకుంటున్నారని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడిన పదజాలంతోనే, సన్యాసులు ఆ పదాలు వాడారు కదా, ఆ పదాలతోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి కూడా సమాధానం చెప్తారా? అసలు స్పందించలేదు ఎవరే కానీ. ఎందుకు ఇలా ఈరోజంతా ఏం జరుగుతుంది, ఆ రోజు అయితే జగన్మోహన్ రెడ్డి అంశాన్ని ఇబ్బంది పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు వ్యూహాత్మకంగా టీవీ చర్చా కార్యక్రమాల్లో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ల ధరలు తగ్గించాలన్నప్పుడు, ఈరోజు రేవంత్ రెడ్డి టికెట్ల ధరలు తగ్గించాలి అన్నప్పుడు ఎగ్జిబిటర్స్ అంటే థియేటర్ల యజమానులు ఆనందంగానే ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మంది తక్కువ ధరలు ఉంటే థియేటర్లకు వస్తారు, మా థియేటర్లు కలకలలాడతాయి అన్నది వాళ్ళ కోరిక. కానీ ఆ రోజు ఏం చేశారు, ఎగ్జిబిటర్లని ఎవరిని మీడియాలో చర్చలకు పిలవలేదు, నిర్మాతల్ని పిలిచారు. నిర్మాతల్ని పిలిపించి జగన్మోహన్ రెడ్డి చిత్ర పరిశ్రమను నాశనం చేయాలనుకుంటున్నారు, ఆయనకి ఏం సంబంధం, మేము భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తుంటే వసూలు చేసుకోవాలి కదా, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏంటి, ప్రభుత్వం అయినంత మాత్రాన ఇలా చిత్ర పరిశ్రమను దెబ్బతీస్తారా అంటూ ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు నిర్మాతల్ని ముందు పెట్టి మాట్లాడించారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గిస్తామంటుంటే దాన్ని సమర్థించాలి కాబట్టి ఇదే టీవీ ఛానళ్ళు ఈసారి నిర్మాతల్ని కాకుండా ఎగ్జిబిటర్స్ని పిలుచుకొచ్చి, థియేటర్ల యాజమాన్యాలను పిలుచుకొచ్చి అవును టికెట్ల ధరలు తగ్గించడం అనేది గొప్ప విషయం అంటుంటే టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్ళు, ఆ టీవీ ఛానళ్ళ వాళ్ళు అవును ఇదంతా అద్భుతమైన నిర్ణయం, ప్రేక్షకుల్ని ఆదుకునే నిర్ణయం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ పక్కాగా రివర్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజేమో మొత్తం సినిమా హీరోలకు సంబంధించిన ఫ్యాన్స్ని అందరినీ రెచ్చగొట్టడానికి, ఇదిగో మీ హీరోల సినిమాలు వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా టికెట్ల ధరలు తగ్గించి మీ హీరో సినిమాకు పెద్దగా వసూలు రాకుండా మీ సినిమా నష్టపోయేలా చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆ రోజు ప్రచారం చేశారు. ఈరోజు మాత్రం రేవంత్ రెడ్డి నిర్ణయం సమర్థనీయం, చాలా గొప్ప విషయం. అసలు తొలి 3 రోజులు వచ్చేది ఆయా హీరోల ఫ్యాన్స్, మామూలు కూలి పనులు చేసుకునే వాళ్ళు, స్టూడెంట్లు, వీళ్ళ దగ్గర పెద్దగా డబ్బులు ఉండవు, అభిమానులకి ఇంకా తక్కువ ధరకు సినిమాలు చూపించాల్సిన హీరోలు ఇలా దోచుకోవడం ఏంటని ఈరోజు చర్చా కార్యక్రమాలు పెడుతున్నారు. గత 3-4 రోజులుగా ఇంత డబుల్ స్టాండర్డ్స్తో నడుస్తున్నాయి. ఆ రోజేమో దిల్ రాజు నువ్వు రెడ్డే, జగన్మోహన్ రెడ్డి రెడ్డే కదా మాట్లాడండి అని అన్నారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకుంటే ఏదైనా కాదన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనే కావచ్చు, చూసి చూడనట్టు వెళ్ళబట్టి గ్యారంటీగా ఇంకా అంతకుమించి స్ట్రెస్ చేయరు. ఒక్క మాట చెప్తే చంద్రబాబు నాయుడు గారు నేరుగా చెప్పకపోవచ్చు, కానీ బంధువే అన్న ఇది ఉంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారికి చెప్తే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి చెప్తే, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి చెప్తే ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. కానీ ఎక్కడా కూడా రెస్క్యూకి రావడం లేదు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరు కూడా. మరి దీన్ని ఏమనాలి అంటే అల్లు అర్జున్ మీద టార్గెట్ పెట్టారు,
ఊహించని స్థాయిలో పుష్ప 2 సక్సెస్ తర్వాత ఒక పాన్ ఇండియాలో పెద్ద స్టార్ అయిపోయేసరికి భారీగా వసూళ్ళు వచ్చేసరికి వీళ్ళలో అందరిలో అసూయ ద్వేషాలు ఏమైనా బయలుదేరాయా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.